నా టీము నా వాళ్ళు అనుకుని ట్రావెల్ ఇలాగే ఉండదు. అక్కడి నుంచి కొంతమంది ఇక్కడి నుంచి కొంతమంది అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అరుస్తున్నాడు భయ్యుడు. నైట్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో వాళ్ళ వరకు వెళ్ళింది, ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. మనలో ఎవరైనా తెలియకుండా ఏమన్నా లీక్ చేశారా? తెలిసిపోయిందా? తనుజ గారు చెప్పండి. ఇఫ్ యు నో టెల్ ఆఫ్ ఫీల్ కరెక్ట్. నాకేం తెలుసని మీరు మరి అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. సంజన మేడం గురించి మీరు మొత్తం టీమ్ కి ఆపోజిట్ అవుతారని ఇది మీరు ఆలోచించలేదా? ఆ అమ్మాయి ఒక్కటి వల్ల మొత్తం మా టీమ్ మెంబర్స్ అందరూ మెంటలీ డిస్టర్బ్ అయిపోయారు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఇద్దరు ప్రతి దాంట్లో గొడవ పెట్టుకుంటున్నారు. చెప్తున్నారు మీరిద్దరు వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా? ఇదిగో ఈ సూర్యకాంతం గారు అయితే మరీను పెద్ద ముదురు. నువ్వు ఏదో జమీందారులా పోజంట్రా. నేను కామ్గా ఉంటున్నాను, నేను సపరేట్ చేయడానికి ట్రై చేయకండి. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే ఎవరికన్నా ఐలైనర్ బ్రష్ తో క్యాప్ తో ఉంటది, ఏమన్నా కనబడిందా? పెన్సిల్ నేనైతే చూడలేదు. చూడటం కదా, దొంగతనం చేశారని అడుగుతున్నా. దొంగతనమా? నీ ముఖం చూస్తే అలా లేదే. ఇక్కడ నేను స్టీరింగ్ పోగొట్టుకున్నాను, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నేను ఒక స్టీరింగ్ పోగొట్టుకున్నాను, ఎవరికైనా దొరికిందా అని యాక్టింగ్ చేయండి, వాడే తెచ్చిస్తాడు. విలన్ కదా. క్యారెక్టర్ వైజ్ గా మీరు విలన్ అవ్వచ్చు, బట్ రియల్ లైఫ్ లో మీరు హీరో. ఒకసారి సైడ్ తిరుగు. ఈ సైడ్ లో సేమ్ మహేష్ బాబు లాగే ఉన్నావు శ్రీను. ఈరోజు సుమన్ శెట్టి అన్న హ్యాండ్సమ్ గా రెడీ అయ్యాడు కదా. చాలా ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? ఇచ్చేయండి పాపం, అది లేకపోతే లేదు, నా దగ్గర లేదు, నాకే ఎందుకు అనుమానం పడతారు అందరూ. ఎక్కడ జరిగినా నన్నెట్టున్నారు మీరు. ఎక్స్ట్రా మాట్లాడేవనుకో కారం ని మూతికి వావ్. సంజన ఎలా ఉన్నారు? అనే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. ఇంటి సభ్యుల గురించి మీరేమనుకుంటున్నారు? ఆడొక తెంగర బుజ్జి. మీ ధైర్యం చూశాక నేనిప్పుడు మీకు స్పెషల్ పవర్. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. టాస్క్ కి నాకు ఒక లిమిటేషన్ లో ఓన్లీ 5 జనాలకి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు ఎవడైనా ఉన్నాడా? ఈడు తప్ప అందరం అండి ఎక్కండి. కెప్టెన్సీ టాస్క్ అంటే కెప్టెన్ అవబోతున్నారంటే వాళ్ళు కెప్టెన్ గా అర్హులా కాదా ఈ హౌస్ కి మనం ఆలోచించాలి. అది కూడా నిజమేరా. అండ్ కెప్టెన్ అనుకుంటున్న వాళ్ళకి ఎవరెవరికి ఎందుకు క్వాలిటీ ఉందో అది నా ఇష్టం కదా. మై చాయ్ మై ఒపీనియన్. అందరితో ఏదైనా మాట్లాడాలన్నా, ఒక సరదాగా ఉండాలన్నా టు బి ఆనెస్ట్ గా భయం వేస్తుంది. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. బట్ మనీష్ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకోనబ్బా. నేను అర్థం చేసుకోను. ఇంకా మనీష్ నువ్వు ఇప్పుడు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం. సుమన్, మిమ్మల్ని ఎవరు తమ టీమ్మేట్ గా ఎంచుకోవాలని అనుకోలేదు. నాకెందుకురా? అసలు నా గురించి తెలుసా? ఫుల్ బాటిల్ ఎత్తినంటే దించకుండా తాగుతాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ. టాస్క్ వదలకు, బెదరకు. వాళ్ళ కింద నాకు మూవ్మెంట్ డిటెక్ట్ అయినా అంటే లైక్ మూవ్మెంట్ అంటే షేక్ అయినట్టే నేను ఎలిమినేట్ చేస్తాను. పెట్టుకో, తర్వాత మాట్లాడదాం. మాన్యువల్ టీమ్ ఎలిమినేట్. అన్నా ఎలిమినేట్ ఏంటన్నా? అన్నా అవును, మీరు ఆపాలి కదా. పోనీ నాకేం తెలుసు? గ్రీన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు అసలు చాలా కామెడీ ఉంటాయి, చాలా కామెడీ ఉంటాయి. గుడ్. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. కమాన్ బీట్. ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు.